రాజప్ప, కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు. మినిస్టర్ కూడా వచ్చారు. మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా, వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. దిగిరా చెయ్యి. మైకిల్ లోపలికి పో. నాన్న లోపలికి పో. ఏంది? మైకిల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. పో పో పో. ఏంట్రా, ఎందుకు నీకంత కోపం వచ్చింది? వాడు పోలీసోడు, నేను రౌడీవాణ్ణి. వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపుంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చువ్వమని లాగేరా. కానీ వద్దు మైకులు, ఒక్క క్షణంలోనేరా జీవితం మునగటమో తేలటమో తేలేదే. నువ్వు స్పోర్ట్స్ మెన్ రా, జాలీగా వెళ్ళి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటావు, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఓకే 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 ఓకే. ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్నా, నీ ధ్యాస ఫుల్ గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. వెళ్ళిరయ్యా. బిగిలో కప్పు ముఖ్యం. బిగిలో ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు. నేషనల్ సెలెక్టర్ శర్మ సార్ ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అది నీ పేరేగా. ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు. 5 నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాను. హ్యాపీగా విను. నీ ప్రఖ్యాతిలోని ఆఖరి 5 నిమిషాలు. డూ థింక్ ఐమ్ ఆరగెంట్? అవును, 8 సంవత్సరాల ఛాంపియన్ పొగరు. మిత్రమా, విజయం మహాన్ని పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి, ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు. నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలెక్స్, రాజప్ప, ఇదే మీకిచ్చే లాస్ట్ వార్నింగ్. మీ గొడవల వల్ల ఈ 3 నెలల్లో 13 మంది హింస అనుభవించారు. ఏమంటారు మీరు? హింస అనుభవించింది మేము సార్, చేసిన అడగండి. వాళ్ళు మొదలు పెట్టారు, మేము ముగించాం. ఏ రావుతురు? మణిపూర్కి చక్కని అవకాశం, అవకాశం. వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. ఆ తప్పు చేయొద్దని అడ్డుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది. తప్పును అరికట్టడానికి పుట్టింది పోలీసులు ఉన్నారు. వాటి మీద జనానికి నమ్మకం ఉందా? నమ్మకుంటే ఎందుకు సార్ మా ఆయనకు తిరుగుతారు? ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను. కావాలనే సైడ్ అయ్యాను, భయపడి కాదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాక్కండి, మీకే మంచిది కాదు. దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రాను. ఏమంత్రి గారు, ఓకేనా?
తోసి పారేశారు 2-0. 2-0 నేరా. మీరు వాళ్ళ గోల్ అడ్డుకోవాలని ఆడుతున్నారు కాదు, మనం గోల్ వెయ్యాలని ఆడాలి. మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే. వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు, ఇక మన ఆట తీరేంటో చూపిద్దాం. సెకండ్ హాఫ్ లో మన ఆంధ్ర టీం రెట్టింపు ఉత్సాహంతో ప్రవేశించారు, ఎందుకంటే ఈ హాఫ్ లో గోల్స్ అవసరం. ఈ కంబ్యాక్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరని నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారి పేరే బీగల్, మీకు తెలుసు. రాజప్ప ఫైనల్ గా ఏమంటారు? నాకు కావాల్సింది పదవి, డబ్బు, అధికారం కాదు సార్. నా జనం మనశ్శాంతి. వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా అడ్డుకుంటా, ప్రశ్నిస్తా. వస్తాను సార్. ఏయ్ మాట్లాడుతుంటే పెద్ద పిస్తాలాగా లేస్తున్నా. కూర్చో. ఏయ్ ఏంది ఏంది? ఏంటి ఇంత పెద్దోడువైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలని చెప్పాడోలని అబ్బా. వద్దు. తప్పు తప్పు. ఏయ్ ఏయ్ రాజప్పకి వయసైంది, బెదిరించి చెప్తే వింటాడనుకున్నారా? మీకేం కావాలి? 7 రోజుల్లో అన్ని ముగించాలి, అంతేగా? రే ఇవాళ ఏం వారం? సోమవారం అయ్యా. వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ. ముగిస్తా. Well done, my boy. What a fantastic game. Totally international standard. థ్యాంక్ యూ సార్. Proud to have you in the national team. ఈ సీజన్ లో మాత్రమే 28 గోల్స్ అట. అవును సార్. ఒక ప్లేయర్ గా మాత్రమే కాదు, ది కెప్టెన్షిప్ మెచ్యూర్డ్ గా ఉంది. If all goes well, ఇండియన్ టీమ్ ని మీరు లీడ్ చేయడానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. చూద్దాం సెలక్షన్ కమిటీ ఏమంటుంది. ఇంకో 3 నెలల్లో ఎగ్జామ్స్ అన్నా. కోచింగ్ వెళ్తున్నాను, తప్పకుండా పాస్ అవుతాను. నా ఏంటి బ్రో దెబ్బతీశారన్నా? లిస్ట్ లో మన పేరే లేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? మనలో ఎవరి పేరు లేదా? అందరి సంగతి వదిలేనా? నిన్ను కెప్టెన్ అది ఇది పొగిడారు, తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు. బిగ్గులు ఏమైంది? ఏం లేదు నాన్న. నాన్న నువ్వురా, నేను మాట్లాడతాను. చెప్పు కిరణ్, ప్రాబ్లం ఏంటి? అయ్యి అడుగుతున్నాడుగా, చెప్పు నాన్న. అదే ఇవాళ నేషనల్ టీం లిస్ట్ వచ్చింది, కానీ పేరు లేదు. నీ పేరా? బిగిలిన పేరు కూడా లేదు నాన్న. నీ పేరెలా వదిలేశారా? కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నో. ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే బిగిలన్న, అది రికార్డ్. అన్న పేరు లేకపోవడం ఏంటి? ఏదో కుట్ర పన్నారు నాన్న. కొంటెలు లేదు లేదు నాన్న. నేను ఫెడరేషన్ వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను. మాట్లాడతావా? నేను మాట్లాడతాను, పర్లేదు. క్లియర్ అవుతుందిగా? క్లియర్ అవుతుంది అన్న, అవుతుంది. ఏంటన్నా? లేదు 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 నాన్న, ఇట్లాంటి వెంటనే మనం వెళ్ళి అడగాలి. బండితి ఒళ్ళు తినరా, అందరూ పడేకండ్రా. రే నేను రాజబ్బగా, మైకిల్ నాన్నగా, నాన్న బండి తీరా. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రాజప్పనే, మైకిల్ ఫాదర్. చెప్పండి. అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు. అవును లేదు. మంచి ప్లేయర్ సార్ వాడు, మీకు తెలుసు. హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని. మరెందుకు సార్? వాట్?
అదే మరెందుకో లిస్ట్ లో పేరు సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజప్ప. అంతా కరెక్ట్ గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. సార్ దానికి దీనికి ఏం సంబంధం సార్? వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్. అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీంలో ఉన్నాడనుకోండి, మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపబడేది మీ అబ్బాయి మాత్రమే కాదు, బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. నేను ఫీల్ అవుతున్నాను. చెప్పండి, ఏం చేద్దామంటారు? సార్ వాడు వేరు సార్. నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు. వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్. వాడు అద్భుతమైన ప్లేయర్ సార్. వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీయకండి సార్. ఇవేమీ వద్దు సార్. వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్. దొంగలకి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు. తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఓ సాధారణ చెప్పులు కుట్టేవాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్. ఇప్పుడు తండ్రులకి మళ్ళీ బిడ్డలు ఉండరు సార్. ఇది మీరు నమ్మాలి సార్. తమరు మనసు పెడితే అవుతుంది. మీరిచ్చే ఈ అవకాశం వాడికి మాత్రమే కాదు, వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా సార్. సారీ సార్, నాకు కొంచెం That's okay. ప్లీజ్ సార్.